మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో బస్సు కండక్టర్ తాగిన తర్వాత బస్సు ఎక్కి నడుపుతుంటే ఒకవేళ దొరికాడు అనుకోండి, ఉద్యోగం మరణాత. ఉద్యోగం ఏంటి? మరణాత అయిపోద్ది ఉద్యోగం. ఎందుకు? తాగి బస్సు నడిపాడు. ఫ్లైట్ నడిపాడు తాగొచ్చంటారా? 2 సుక్కలు వేసుకొని తాగొచ్చంటారా? 3, 4, 5. జీవిత యాత్ర అనే నావను నడుపుతున్నావు. ఫ్లైట్ నడిపినా, బస్సు నడిపినా, సైకిల్ నడిపినా, బండి నడిపినా ఎంత ప్రమాదం ఉంటుందో. ఒక త్రాగుబోతుగా నువ్వు ఉంటే, త్రాగుబోతుగా మనం ఉంటే మన ఇంటిని మనం నడపలేం. సరే, మీరు అడుగుతారు, ఏమండి దీనికి దానికి సంబంధం ఏంటండి అని అంటే, త్రాగుబోతులు ఎక్కడ త్రాగుబోతుతనం ఉందో అక్కడ కరువు ఉంటుంది. సెకండ్ పాయింట్. అందుకే నీ కుమారుడికి కడుపులో పడ్డాడు కాబట్టి ద్రాక్షరసమునైనను మద్యమునైనను అపవిత్రమైనది ఏదైనాను నీవు తినకో, నువ్వు త్రాగకో అని చెప్తున్నాడు. అంటే మీ జీవితాల్లో కరువు ఒకవేళ ఇందులో ఏ కారణం చేతనో వచ్చిందేమో చూసుకోండి. మేము ఇంతకుముందు ఎప్పుడో చేసామండి, ఇప్పుడు అన్నీ మానేసామంటే దాని శేషాలు కూడా తప్పదు మనకి. దాని శేషాలు కూడా ఉంటాయి, దాని శేషాలు కూడా మన మీద పనిచేస్తూ ఉంటాయి. నేను కొందరితో చెప్పాను, నువ్వు అలాగే చేసేదానికంటే పిల్లల్ని భార్యని చంపేసి ఆ శాపం వాళ్ళ మీదకి రాదు. ఎందుకు వాళ్ళు అలా కుళ్ళి నీ కళ్ళ ముందు కుళ్ళి చచ్చిపోవడం? ఎలేమెలేక్ అనేవాడు తప్పు చేశాడు. తన భార్యను తన పిల్లల్ని తీసుకుని మోయాబు దేశానికి వెళ్ళాడు. కానీ ఎలేమెలేకు ఒక్కడే చచ్చిపోయాడా? ఎలేమెలేకు, పెద్ద కొడుకు, చిన్న కొడుకు, కుటుంబంలో ఉన్న మగవాళ్ళందరూ చచ్చిపోయారుగా. నా మాటను గౌరవించి, నా మాట కాదు, దేవుని వాక్యాన్ని గౌరవించి అలాంటి క్రియలను విడిచిపెట్టిన మిమ్మల్ని ప్రభు చూస్తున్నాడు. తప్పకుండా మిమ్మల్ని దీవిస్తాడు దేవుడి స్తోత్రం. తప్పకుండా మీ చేతులను ప్రభు ఆశీర్వదిస్తాడు. తప్పకుండా ఏ అపాయము మీ గుడారమును సమీపించకుండా కాపాడుకుంటాడు. గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ నోట పెట్టుకో, అలాంటిది నీ నోట రానివ్వకో, అలాంటిది నీ సమీపంలో ఉండనివ్వక. యేసు నామములో అది జరుగును గాక. కరువు, ఎంత కరువు, ఎంత కాటకం, ఎంత సమస్య, ఎంత ఇబ్బంది. దేనికి? మద్యం మనల్ని ఏం చేస్తుందంట? వెక్కిరింతల పాలు చేత. దేశంలో ఇష్టానుసారంగా నడవడం అంటే అర్థం ఏంటంటే, 1 వ్యభిచారం,
చెడ్డ తలంపులు, చెడ్డ కోరికలు, చెడ్డ ఆలోచనలు నిన్ను బ్రతకనివ్వో, స్థిమితంగా ఉండవు, మంచిగా ఉండనివ్వదు. ఆడేదో ధ్యానంలో ఉంటాడండి, ఆడేదో ఆలోచనలో ఉంటాడు, ఆమె ఏదో ఆలోచనలో ఉంటుంది. అంత పరధ్యానం. ఇక్కడ వింటున్నట్టే ఉంటారు, వాళ్ళు ఏదో ఆలోచించుకుంటూ ఉంటారు. వాళ్ళ శరీరం అంతా కూడా పాపపు ముద్దలాగా, పాపపు కోరికలతో నిండిపోయి ఉంటుంది. వ్యభిచార సంబంధమైన తలంపులు ఉన్నవాళ్ళు. రెండవదిగా ఈ యొక్క మద్యపు అలవాట్లు వచ్చిన వాడికి దేవుని భయం లేదని అర్థం. ఏమని అర్థం? దేవుని భయం లేదని అర్థం. నువ్వు డాక్టర్ అవ్వచ్చు, యాక్టర్ అవ్వచ్చు, పాస్టర్ కూడా అవ్వచ్చు, నిన్ను వదిలిపెట్టరు దేవుడు. నిన్ను వదిలిపెట్టరు దేవుడు. నువ్వు దేవుని సన్నిధిలో ఒక అద్భుతమైన దేశములో ఉన్నావు. ఈ దేశంలో మీరు ఉండాల్సిన విధానం ఒకటి ఉంది. నాజీరు చేయబడిన వాడు కదా, నువ్వు వీళ్ళందరినీ కాపాడవలసిన వ్యక్తివి. మరి నువ్వే ద్రాక్షారసం త్రాగి, నువ్వే ద్రాక్షావల్లిలోంచి పుట్టినది తింటే మిగతా వాళ్ళందరూ కూడా అవే నేర్చుకుంటారు. అందుకని అక్కడ కరువు ప్రారంభమవుతుంది. తెలియకుండా కరువు ప్రారంభమవుతుంది. ఇంకా వీళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే, ఈ చుట్టూ ఉండే అన్య ప్రజలు దేవతలు ఉన్నారంట. అన్ని ప్రజలు దేవతలు ఉంటారు కదా, వాళ్ళ దేవతలకు సంబంధించిన కొన్ని కార్యక్రమాలు వాళ్ళకు ఉన్నాయి. మనం ఆలోచించినట్టు అన్యులు ఆలోచించరు, చాలా డిఫరెంట్గా ఆలోచిస్తారు. ఒక విధవరాలు ఉన్నదనుకోండి, ఆవిడ అమ్మమ్మైనా నానమ్మైనా సరే, పెళ్లి కూతురు దగ్గర వచ్చి తనకి ఏదైనా ఇస్తాకి ఒప్పుకుంటారండి? ఎంత కఠినంగా చూస్తారో. లేదండి మీరు ఇవ్వకూడదండి, ఏమనుకోకండి. వాళ్ళు కొన్ని ఆలోచనలు ఉంటాయి. తూర్పు తిరుగుచ్చు, తూర్పుకి మీరు తిరిగి కూర్చుంటారు, తూర్పు కూర్చోబెట్టాలి, తూర్పుకి పడమట కూర్చోబెట్టాలి, ఉత్తరాన్ని కూర్చోబెట్టాలి, దక్షిణాన్ని కూర్చోబెట్టాలంట. వాళ్ళకు కొన్ని ఆలోచనలు ఉంటాయి, వాళ్ళకు కొన్ని తలంపులు ఉంటాయి. విగ్రహారాధికులతో దేవుడు ఎందుకు కలిసి ఉండొద్దు అన్నాడంటే క్లియర్గా ఉంది. వాళ్ళతో ఉన్న ప్రమాదం ఏంటంటే వాళ్ళు మనకి ఇంజెక్ట్ చేస్తారు. నా కోసం ఈ ఒక్క విషయం ఆగు. కొన్ని పెళ్ళిళ్ళలోని అవతల పెద్దలు ఏమంటారంటే, సార్ 18వ తారీఖు ఒక్కరోజు ఆగిపోండి, నా మాటని ప్లీజ్, ఏమనుకోండి, 19 నెట్టండి. అదేదో పెద్ద పాపం అని కాదు, కానీ మాకు అర్థమవుతుంది. సరే వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెట్టడం, 19 పెడితే మనకు అనుకూలత అయితే సరే 19కి వెళ్దాంలేండి. కానీ కొంతమంది వాటిని అనుసరిస్తూ ఉంటారు. 7:18 కూర్చోవాలి. దేని మీద? పీటల మీద. చాలా టైం మెయింటెనెన్స్ చేస్తారు వాళ్ళు. ఎందుకు 7:18? మీ ఆలోచన ఏంటంటే, వాళ్ళు అలా చేశారు, మనం కూడా అలా చేస్తే బాగుండదేమో. వాళ్ళు అలా ప్రవర్తించారు, మనం కూడా అలా ప్రవర్తిస్తే బాగుంటుందేమో. వాళ్ళు అలా కట్టుకున్నారు, మనం కూడా అలా కట్టుకుంటే బాగుండేమో. మేస్త్రి ఇల్లు కట్టేటప్పుడు చెప్తూ ఉంటాడు, ఈశాన్యం బాగా నొక్కేసిందండి, బాగా నొక్కేసింది. మా ఇల్లు కట్టేవాడు అత్తమానం చంపేసేవాడు, నొక్కెత్తే నొక్కేసిందిరా, నాకేమైంది నీకేమైంది, నొక్కితే నన్ను నొక్కుతుంది. అది కాదండి బాబు, మమ్మల్ని నొక్కేస్తుంది, అది మేము తేడా పడుతుంటాయి అమ్మా. మన ఎవరో వచ్చి అంటారు, ఆయన చాలా పర్ఫెక్ట్ కట్టారండి అన్నాడు. అరే నీకు అసలు వాస్తు తెలుసా? నాకు తెలిసినది 7 కూడా నీకు తెలీదు. నీకు అసలు వాస్తు తెలుసా? ప్రతి ఓడు పెద్ద వాస్తు పండిట్లా ఫీల్ అయిపోతుంటాడు. పనికి మాలనోడా, ఇది పూర్తిగా టోటల్గా వాస్తుకు విరుద్ధంగా ఉందిరా బాబా. ఇది టోటల్గా వాస్తు విరుద్ధం. ఇది మేస్త్రి నాతో గోలెట్టేసేవాడు, ఈ గది పెద్దది పెట్టకూడదు బాబోయ్, దక్షిణమే పెద్దది పెట్టాలి బాబోయ్, ఉత్తరం గది పెద్దది పెట్టకూడదు నాయనో, మీకు దండ పెడతాను నాయనో అనేవాడు. నో, ఉత్తరమే పెద్దది పెట్టు, దక్షిణమే చిన్నది పెట్టు. దక్షిణమే చిన్నదెట్టు అంటే అన్నాడు, కొన్ని విషయాలు వినాలండి మాట అన్నాడు.
నేనెనరా, నేనెన్నం. ఏమండి, ఈ మూల కొంచెం ఖాళీ ఉంచాలండి. దేనికి? ఇది వంటగది గీసేయనివ్వండి, ఇక్కడ ఖాళీ ఉండాలి. మొదలష్టపోడా అక్కడ ఖాళీ పెడితే ఖాళీ కాదు, అవసరము కాదు. నువ్వు అది పూడ్చంటే ఆడు మొత్తానికి వేసాడు. గ్రానైట్ రోడ్ నేను ఇల్లు వచ్చే లోపలని నేను తర్వాత రోజు ఎప్పుడు చూసేటప్పటికి ఆ చిన్న ఖాళీ ఉంచాడు. ఆ ఖాళీ ఇప్పటికీ ఖాళీలాగా ఎడుతుంది. నాకు సిరాకు వచ్చేస్తుంటుంది ఆ ఖాళీ చోట. పైగదికి అప్పుడు వచ్చినప్పుడు ఇక జాగ్రత్తగా బుర్రలో పెట్టుకో. ఇక్కడ బిందె ఎడతా కానీ గ్లాస్ ఎడతా కానీ ఖాళీ ఉంచితే ఆ ఖాళీలో నిన్ను కూర్చోబెట్టి మేకేసేస్తాను. ఏంటి నీకు చాలా ఇంట్రెస్ట్ ఎక్కువైపోయింది ఈ మధ్యన. విగ్రహారాధన అంటే వెళ్ళి దండం పెట్టడమే కాదు, ఆ కార్యాలు యందు ఆసక్తి కలిగి ఉన్న విగ్రహారాధనే. అర్థమైంది కదా? విగ్రహారాధన అంటే వెళ్ళి దండం పెట్టడం కాదు, ఆ కార్యాలను నమ్మినా. ఇప్పుడు దేవుడు ఉన్నాడండి, దేవుడు ఉన్నాడు. మనం దేవుణ్ణి నమ్మడం అనే కాన్సెప్ట్ ఉంది సరా. నమ్ముతున్నావా అంటాడు కదా యేసు ప్రభు. నమ్మడం అంటే దేవుని కార్యాలనే కదా నమ్మడం. ఇలా ఉంటే ఇలా జరుగుతుందనే కదా నమ్మడం. అలాగే మీరు మరి అన్యులు చెప్పింది ఎందుకు నమ్ముతున్నారు? మీరు వాస్తుని ఎందుకు నమ్ముతున్నారు? రంగురాళ్ళని ఎందుకు నమ్ముతున్నారు? ఎందుకు నమ్ముతున్నారు? పాటేమో నిన్ను నమ్ముతున్నానయ్యా అంటున్నాం. అవతలోళ్ళు కొట్టు చచ్చిపోతున్నారు కాబట్టి ఏదో ఉంటే సరే కట్టే అంటాం. దాన్ని నమ్మడం కాదు. అక్కడ ఒక వ్యక్తిని ఎందుకు హర్ట్ చేయడం అనుకుని వదిలేస్తూ ఉంటాం. ఆ వదిలేసిన దాన్ని కొంతమంది అనుకూలంగా తీసుకుంటూ ఉంటారు. నాకు వ్యూహంలోకి వెళ్ళడం వచ్చు, రావడం వచ్చు. మీకు వెళ్ళడం తప్ప రావడం రాదు. అది సమస్య. సపోజ్ మీరు ఏదైనా అనుకోని స్థలానికి ఏదైనా వెళ్ళారు అనుకోండి, మీరు 3 రోజుల దాకా ప్రార్థన చేసుకుంటే అయ్యే కనపడిపోతూ ఉంటాయి. అంటే మీరు దాంట్లోంచి బయటికి రారు. మేము అక్కడే వదిలేసి వచ్చేస్తాం. అని కొంతమంది బళ్ళు ఎక్కించుకుని తిరుగుతూ ఉంటారు. ఏంటో తెలియదండి, ఆ దేవత మా బండి మీద తిరుగుతుందండి అంటే దాన్ని వదలట్లేదు, వదిలేయాలి. అక్కడ అనవసరంగా ఇక్కడికి వచ్చాను, ఏమైపోతుందో ఏంటో, రేపు రాత్రికి అది కానీ వెనకాల పడుతుందేమో అంటే ఆటోలో ఎక్కి కూర్చుంటుందండి ఏలియా గారు. దాన్ని వదిలేయాలి అక్కడే, పేరుపాలెం బీచ్ దగ్గరే దాన్ని వదిలేయాలి. వేసి రక్తం మళ్ళీ ఎక్కించు రాకూడదు. గుణదల మేరీ మాత్రమే ఏమంటారు, వదలరు. ఒక అబ్బాయి ఇలా వచ్చి ఇలా చెప్పాడు, ఏంట్రా అన్న సంత రకంగా ఉందన్నయ్య. ఏరా అన్న, నీకు చెప్పకూడదన్నయ్య. ఏరా అన్న, నీకు చెప్పకూడదన్నయ్య. దరిద్ర కొట్టాడా? ఏరా చెప్పకూడదండి. ఏంటి చెప్పు. అలా అన్నయ్య చచ్చిపోయాడు అన్నయ్య, చాలా మంచి చూడన్నయ్య. అలా అన్నయ్య ఎవరన్నయ్యరా? అది నీకు చెప్పకూడదులే అన్నాడు. అయితే పోయా దరిద్ర కొట్టాడా పో. ఆ పక్కన ఉన్నాడు అంటే ఆడు అది చిరంజీవి కొడుకు ఎవరో, రామ్ చరణ్ అని అతని పేరు. రామ్ చరణ్ సినిమాలో వాళ్ళ అన్నయ్య చచ్చిపోతాడు. ఆడు చచ్చిపోయాడని చెప్పి వీడు బాధపడిపోతున్నాడు. ఓరి మొదనష్టపోడు. ఇంతకీ వీడి బాధ ఏంటి? మాతృదేవో సినిమా చూస్తారు కానీ, సినిమా హాల్లోంచి బయటకు వస్తారు కానీ సినిమాలో వదలరేళ్ళు. అంటే మిమ్మల్ని చూడమని కాదు మాతృదేవ బావ, చెప్తున్నాను ఎగ్జాంపుల్. వ్యూహంలోకి వెళ్తారు కానీ వ్యూహంలోంచి వెళ్ళో బయటికి రారు. అక్కడికి వెళ్తే ఆ భజన, ఇక్కడికి వస్తే ఈ భజన, అక్కడికి వస్తే ఆ కార్యాలు, ఇక్కడికి వస్తే ఈ కార్యాలు. ఏ రోజు నువ్వు ఆ వాటిని నమ్ముతున్నావో దాని అర్థం ఏంటంటే ఆ రోజు వాటి వెనకాల ఉన్న వాటిని కూడా నువ్వు నమ్ముతున్నట్టే లెక్క. వాస్తు నమ్ముతున్నావా? అయితే వాటి వెనకాల ఉన్న వాటిని కూడా నువ్వు నమ్ముతున్నట్టే లెక్క. మొన్న మన దగ్గరలోనే ఊరుంది.
ఊరి పేర్లు చెప్పొద్దని చెప్పేసి నాకు చెప్పారు కొంతమంది. అప్పుడు నేను చెప్పట్లా, నాకేం భయం లేదు. వాళ్ళు ఎందుకు అన్నారు, అన్న వద్దులేరు నా ఊరి పేర్లు, వాళ్ళు బాధపడతారేమో. అలాంటి వాళ్ళు బాధపడితే ఏంటి, బాధపడకపోతే ఏంటి? నన్ను అడిగింది ఆమె, ప్రార్థనకి వెళ్తే, నాన్న మా ఇంటికి మూలరయ్య ఎత్తకి రండి అన్న అన్నాను. ఎక్కడో ప్రార్థనకి వెళ్తే ఆవిడ మామ క్యాజువల్గా అడిగింది కదా, అలాగేనమ్మా అన్న. తర్వాత రేపొద్దున్నే మూలరాయడం అనిపించుకొని ఈరోజు రాత్రి సాయంత్రం ఫోన్ చేసి అయ్యారు రేపొద్దున్నే మీరు 7:30 అలా వచ్చేయండి సార్ అన్నాడు. ఎవరమ్మా మీరు అన్న. మాది పలానా ఊరండి, నా పేరు పెద్దింట్లండి అంది. పెద్దింట్ల తల్లి, మీ ఊరు గుర్తొస్తుంది కానీ నువ్వు ఏ పెద్దింట్లో నాకు గుర్తురాట్లేదు అంటే, అదేనండి మా పిల్ల దుబాయ్ వెళ్ళింది కదండి, మీరు ప్రార్థన చేస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పిల్లకే ఉద్యోగం వచ్చిందండి, అక్కడికి వెళ్ళిన తర్వాత జీతం పడిందండి. ఆ అమ్మాయి ఏమందంటే చాలా అన్నయ్యతోనే మూలరాయి వేయించమని చెప్పిందండి. పెద్దింట్ల తల్లి, నువ్వు ఆ రోజు చెప్పావు, అది చెప్పి 2 నెలలు 3 నెలలు అయింది. నువ్వు మళ్ళీ నాకు మంచి ఒక సమాచారం కూడా ఇవ్వలేదు. రేపు పొద్దున అన్నావు, రేపు పొద్దున్న నేను ఉండి వెళ్తాను, అక్కడ నాకు చిన్న ప్రార్థన ఉంది, నాకు రేపు రావడం కుదరదమ్మా అన్నాను. పైపెచ్చు ఎన్ని గంటలకు రమ్మంటుందే? నాకు ఇష్టం లేని పదాల్లో అది ఒక పదం మాట. ఏంటి 7:30కి రండి 6:30కి రండి అంటే నాకు అసలు కంపరం వచ్చేస్తుంది. మీరు 6:30 కల్లా వచ్చేస్తారా, 6:30 7:30 కల్లా వచ్చేస్తారా? నాకు ఆ పదాలు ఇష్టం ఉండవు, చాలా చిరాగ్గా ఉంటాయి నాకు. సరే, మీరు మాత్రం 11ంటికి రండి ఆరాధనకే, మీరు మాత్రం 1 గంటకి రండి ఆరాధనకే. ఎందుకు మనకి సమస్యలో మీరు అర్థం చేసుకోండి. అలా రాకూడదు ఆరాధనకి. అది దేవుని ఘనతకు మనం తక్కువ చేసినట్లు లెక్క, ఆయనకి ఇచ్చే గౌరవం మనం ఇవ్వనట్లు లెక్క. ఆ రెస్పెక్ట్, ఆ గౌరవాన్ని ఇవ్వాలి దేవుడికి. అన్ని విషయాల్లో నువ్వు గౌరవం ఇవ్వాలి దేవుడికి. ఆలస్యం వచ్చేవాళ్ళు కొంచెం గుణపడండి. మంగళవారం 1 గంటకు వస్తారు, 2 గంటలకు వస్తారు, వాళ్ళని ఛార్జీలు వేసుకుని వస్తున్నారా? ఎందుకు? వేస్ట్ కదా. పోనీ గొడవ వద్దులే కానీ, మీకు నాకు అసమాధానం ఎందుకు కానీ రాకండి. ఆదివారం ఆరాధనకు వస్తారు, 1 గంటకు వస్తున్నావు, 12ంటికి వస్తున్నావు. ఎందుకు చెప్పండి ఆరాధనకు రావడం? దేవుని గౌరవం ఇవ్వట్లేదు. నాకు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరగాలని ఆశపడితే దేవుని మాటను ఖచ్చితంగా రూఢిగా నమ్మాలి. యేసు రక్తమే జయం. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నమ్మండి దేవుడి మాటని, గౌరవించండి. అయితే ఈ యొక్క వ్యక్తి ఎప్పుడైతే అలాంటి స్థితిలో, అలాంటి కార్యక్రమాల్లో అంటే వాటిని నమ్మడం మొదలుపెట్టాడు, ఇది ఇలా ఉండాలి, ఇది తిరిగి ఉండాలి, ఇక్కడ ఇది ఉండాలి, అది నువ్వు నమ్మి ఏదైనా పని చేస్తూ ఉంటే అది నీకు క్షేమంగా ఉండదు. కొంతమంది రాయి నమ్ముతారు, ఈ పచ్చరాయి పెట్టుకుంటే బాగుంటుంది. కొంతమంది నమ్ముతున్నారు నేల రాయి పెట్టుకుంటే మంచిదని. కొంతమంది అనుకుంటారు నేను ఈ రాయి పెట్టుకుంటే నా స్టార్ ఇంతకుముందు చాలా బాగుండేది, ఆ రాయి మళ్ళీ పెట్టుకుంటాను తెచ్చుకొని అనుకుంటాట. నీకు నీవే తీర్పు తీర్చుకుంటున్నావు. నువ్వు ఏ రాయినైతే నమ్మేవో దేవుడు ఏమంటాడు సా, ఆ రాయే నిన్ను కాపాడుతుంది, ఆ రాయిని అడుగు అంటాడు దేవుడు. కానీ నీకు వినపడదా మాట? నువ్వు ఏ వాస్తునైతే నమ్మేవో ఆ వాస్తే నిన్ను కాపాడుతుంది, ఆ వాస్తునే అడుగు అంటాడు దేవుడు. కానీ ఏం పాడుతున్నావు మందిరంలో కూర్చుని? నమ్ముతానయ్యా నీ గొప్ప కార్యాలు అను. నమ్ముతానయ్యా నీ గొప్ప కార్యాలు, నమ్ముతానయ్యా నీ గొప్ప కార్యాలు, నమ్ముతానయ్యా యేసయ్యా. మనం నమ్ముతాను అంటే నమ్మాలంతే, నమ్ముతానంటే నమ్మాలంతే. కొంతమంది అంటుంటారు, మాస్టర్ గారు 18వ తారీఖు మీరు తప్పకుండా రావాలండి, 18వ తారీఖు వచ్చి మా ఇంట్లో అడుగుపెట్టి మీరు ప్రార్థన చేసి మీరు అలా వెళితే తర్వాత రోజు మేము కుక్కను తీసుకొచ్చి ఆవును తీసుకొచ్చి మేము గృహప్రవేశం చేసుకుంటాం అంటే, అస్సలు నాకు రావడమే కుదరదమ్మా. 18వ నాకు ఖాళీయే.
ఎందుకు వాళ్ళ దాంట్లో ఆ రోజు ఆవిడ కూడా నన్ను అలాగే బలవంత పెట్టింది. నేను వాళ్ళ పాస్టమ్మ గారితో చెప్పాను, అమ్మా, వాళ్ళ పాస్టమ్మ గారు ఫోన్ చేశారు, అమ్మా ఎవరా కిచికిచులు? ఓకే అమ్మ, పాస్టర్ గారు మీకు దండం పెడతానండి, మీరు రాకపోతే ఆవిడ చంపేసేలా ఉంది నన్ను, ఆవిడ సంగస్తురాలు. ఇదేంటమ్మా ఇప్పుడు ఫోన్ చేశారు మీరు, రేపు పొద్దున్న నాకు మీటింగ్ ఉంది, నాకు ప్రార్థన ఉంది అని అంటే, బాబా మీకు దండం పెడతానండి. ఏనంటికమ్మా 7:30 అంది. 7:30కి నేను లెగను 7:30కి నాకు రావడమే కుదరదు. బాబు 8ంటికి రండి అంటుంది. రాహుకాలం వెళ్ళకుండా 8ంటికి రావాలా? వెరీ గుడ్, నేను రాను. బాబు మీకు దండం పెడతాను, 9ంటికి అన్నా వస్తావా రావా? నా దారిలోకి వస్తున్నాను. అప్పుడు రాహు ఉన్నాడా? మీరు 9 దాటకుండా వస్తే శనిగాడు రాకుండా ఉంటాడు. అంటే శనిగాడు వచ్చే టైంలో నేను వస్తాను. అయితే మరి కాసుకో మరి. అప్పుడు ఆవిడందే, నేను అన్నా ఊరికే అంటున్నానమ్మా, నేను రావడం కుదరదు, శనిగాడు వచ్చినప్పుడు రాను, పనివాడు వచ్చినప్పుడు రాను, నేను రానమ్మా, దండం పెడతాను అని అంటే, ఆవిడ వల ఏడ్చేసి బాగా రియాక్షన్ చూపించేస్తుంటే, నీకు దండం పెడతాను, మీ పాస్టర్ గారు వస్తారు, ఆయనతో ముందు పెట్టించి ఆ రాళ్ళు గీళ్ళు, నేను వచ్చి చివరెళ్ళి తైలం పోసి ప్రార్థన చేసి నేను వెళ్తాను, నీకు దండం పెడతాను అని అంటే, 2ంటికి వస్తావు, 11-12ంటికి అలా వస్తాను, నేను ముందు ఆ కార్యక్రమం అక్కడ పని చూసుకొని ఇక్కడికి వస్తానని చెప్పి, అక్కడ కార్యక్రమం ఉంది, అక్కడ ప్రార్థన చేయాల్సింది ఉంది. వాళ్ళు నీలాగా దుష్టులు, దుర్మార్గులు, నీచులు, నికృష్టులు కాదు. అందుకని వాళ్ళకి ఖచ్చితంగా సమయానికి వెళ్ళి వాళ్ళ కార్యక్రమాన్ని ముగించి రావాలి. నేను ఆ ముగించుకొని వస్తానని చెప్పంటే, ఎప్పుడైతే అప్పుడు నువ్వు వచ్చేలా ప్రార్థన చేసి నూనెసి అభిషేకముతో ప్రార్థన చేసి వెళ్ళవలేను అన్నట్టుగా చెప్తుంది. సరే వెళ్తానులే బాబు, ఎంత అభిషేకాన్ని నమ్మే దుర్మార్గపు ఘట సర్పాను నువ్వు అని చెప్పేసి అనుకుని, అంటే తర్వాత అనుకున్నాను, ముందు అనుకోలేదు, అనుకుంటే వెళ్ళగా తీరా వెళ్ళేటప్పటికంటే, రండి పాస్టర్ గారు వెల్కమ్ సాంగ్ కూడా ఉంది మరి నాకు. మందిరములోనికి రారండి, వందనీయుడేసునే చూడండి అని పాట పాడండి. ఆలయంలో ప్రవేశించండి అందరూ అని పాట మాట నాకు వెల్కమ్ సాంగ్. తీరా వెల్కమ్ సాంగ్ దగ్గరికి వెళ్ళి చూసేటప్పటికి మొత్తం ఎన్ని ఉన్నాయంటే ఆ గోతులో, ఆ గోయి ఎలా ఉందంటే మన డస్ట్బిన్ ఉంటుంది అలా ఉంది. చిచ్చే ఇదేంటిది అన్నాను. అంటే మూలరాళ్ళు అన్నాను. ఈ మూలరాళ్ళు నిండా పసుపులేంటి, కుంకాలేంటి, ఈ దెబ్బ దశకం ఎన్ని వేసారు ఏంటంటే, ఆవిడంటదే అక్కేసింది నన్ను. పాస్టమ్మ గారు వేసారని చెప్పింది. పాస్టమ్మ గారు అయితే నేనేను అన్నాను. లేదు మీరు ఇలాంటివన్నీ ఒప్పుకుంటారంట కదా అన్నాడు. కొన్ని అంటే నేను అన్న మాటలు కూడా క్రియేట్ చేసి మీరు మాట్లాడుతున్నారండి. నాకు ఒకటి ఉంటుంది కాన్సెప్ట్, నేను ఆ కాన్సెప్ట్ జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్తాను. మీరు అటు ఇటు అల్లకండే, మీరు సొంత ప్రయోజనం చేసి ఇటో గోడ కట్టకండి. నేను కట్టిన గోడని కట్టినట్టు ఉంచండి, అప్పుడు అవతలకి అర్థమవుతుంది. మీరు ఇటో గోడ కట్టారు ఇంకో ప్రత్యేకమైన గోడలో, నా గోడ కనపడదు. ఓకేనా? నేను ఏ గోడ కట్టానో నాకు క్లారిటీ ఉంది. ఏంటంటే మీకు ఇవన్నీ ఇష్టమైన అంటే మీకు ఇవన్నీ ఇష్టమైన ఉంటారు కదా సార్, నాకన్నీ ఇష్టం అని కదా చెప్పారా, పర్లేదన్నారా అంటది. నేను ప్రార్థన చెయ్యను, నేను రాయి పెట్టను, నేను దాంట్లో ఆమదం వెయ్యను, నువ్వు ఏమైనా అనుకో. వెళ్ళండి అయితే ఇంట్లో అయినా ప్రార్థన చేస్తారా దిగుదా అంది. అర్థమైపోయింది నా దరిద్రమో. నవ్వితే చాలా బాగుంటుంది, నేను కానీ కోపంగా పెడితే చాలా దరిద్రంగా ఉంటుందని చెప్పారు కొంతమంది, నాకు తెలీదు. నా దరిద్ర మొహం చూసి ఇంట్లో అయినా ప్రార్థన చేస్తారా చేయరా అంది. ఇంక బాగోదు కదా, ఇంక అది కూడా చేయమంటే లోపలికి వెళ్ళాను. కానుక పెట్టుకోమంది అమ్మాయి. అంది. నీ కానుక వద్దు 5,000 ఇచ్చింది, పంపిస్తే పెరిసరిక వాడుకోమని, అది పెట్టుమని పంపించింది, అన్నయ్యకి ఇమ్మంది అంది. నువ్వు వర్తమానం అలా తిప్పేసుకుంటే పెరాలసిస్, స్ట్రోకు, పక్షవాతం వచ్చేస్తాయి ఎందుకు?
నువ్వు మామూలుగా తిట్టు, నన్ను ఏమైనా తిట్టాలనుకుంటే మరి ఆ పడికమాల మూతెట్టుకుని నన్ను మీరు ఎవరైనా తిట్టాలంటే మామూలుగా తిట్టండి, అంతేగాని మూతులు ఇలా ఇలా పెట్టుకుని ఎందుకు తిట్టడం? అవన్నీ ఎందుకు? మామూలుగా అనొచ్చు కదా. అంటే నీకు అనుకోవద్దు అంటే అట్టి పళ్ళు పట్టుకెళ్తారా? అట్టి పళ్ళు పట్టుకెళ్ళం. అట్టి పళ్ళు వద్దు, అట్టికాయలు వద్దు, ఏమి వద్దు. నా 600 రూపాయలు నష్టం, నా కారు పెట్రోల్ నష్టం, నేను వేసుకుని వెళ్ళాను నష్టం, ఇక్కడికి వచ్చాను నష్టం. ప్రభా ఇల్లు ఏదో రకంగా పూర్తి చేయ ప్రభా, ఏదో రకంగా ప్రార్థన చేయాలండి. మొన్న వచ్చంటే మీరు గృహప్రవేశానికి ముందే రావాలండి, మీరే రిబ్బన్ కటింగ్ చేయాలంటే ఒక్కసారి చెప్పు దెబ్బలు తిన్న తర్వాత మళ్ళీ నేను వస్తానా మీ ఇంటికి? నేను మీ మాయరోగమా? ప్రార్థన చేసి వెళ్ళచ్చు కదా. ఆవిడ ఎవరు ప్రార్థన చేసినట్టు పాస్టర్ గారు ప్రార్థన చేశారంట, పెద్ద రెవరెండ్ కూడా ప్రార్థన చేశారు. నీకు మాయరోగం అంటే మాయరోగమే, నాకు మాయరోగమే, నాకు మాయరోగమే. నువ్వు అనుకో, నేనేం చేస్తాను? నేను రాను, నేను చేయను. రీస్ చేసే ముఖ్యమైన మూలరాయిగా ప్రార్థన పూర్వకంగా ప్రార్థన చేసి పెడతాను. ప్రభా ఇంట్లో వాళ్ళు నెమ్మదిగా ఉండాలి ప్రభా, ఇంట్లో వాళ్ళు సంతోషంగా ఉండాలి ప్రభా, ఈ ఇంట్లో కృపాక్షేమాలు ఉండాలి ప్రభా అని ప్రార్థన చేసి వెళ్తాం. నువ్వు నాన్న దరిద్రాన్ని అక్కడ పెట్టి నువ్వు ఆ నవధాన్యాలు నమ్మేవంటే, నువ్వు పాదరసాన్ని నమ్మేవంటే, నువ్వు నవరత్నాలు నమ్మేవంటే, నువ్వు వాటిని నమ్ముతున్నప్పుడు ఇంకా యేసయ్యను నమ్ముతానయ్యా అని ఎందుకు అంటున్నావు? నేను నిన్ను నమ్మితే వేరే ఎవరికి దండం పెట్టను, సాగిలు పడను. నేను నిన్ను నమ్ముతున్నాను, వేరే ఎవరికి దండం పెట్టను, వేరే వాటిని ఒప్పుకోను. వాడు టైం అంటాడా? నో. వాడు వాస్తు అంటాడా? నో. వాడు రాయి అంటాడా? నో. వాడు ఏదైనా అనుకోని, నన్ను గురించి ఏదైనా తిట్టుకొని నాకు దాంట్లో నష్టమే కలగనే, నేను దాన్ని ఒప్పుకోను, నేను నమ్మను. వీళ్ళు ఏం చేస్తారంట? అన్యుల దురాచారాలని నమ్ముతున్నారంట, విగ్రహారాధికులు చేసే దురాచారాలని వీళ్ళు నమ్ముతున్నారంట, విగ్రహారాధికులు చేసే కార్యక్రమాలను వీళ్ళు నమ్ముతున్నారంట. నా దేవుని బిడ్డ, నువ్వు దేన్ని నమ్ముతున్నావు? నువ్వు దేవుడిని నమ్ముతున్నావా? దేవుడిని నమ్ముతున్నావా? ధైర్యంగా చేయగలవా నువ్వు దేవుడి కార్యాలని? నాకు అలాంటి సెంటిమెంటు నాకేమీ లేదు, నాకు అలాంటి సెంటిమెంట్ ఏమీ లేదు, నాకు అలాంటి భయం ఏమీ లేదు. నా యేసయ్య నాతో ఉంటాడు. మా దైవజనుడు ప్రార్థన చేసి రాయి పెడతాడు. అది మీరు పెట్టమన్నారు కాబట్టి, ప్రార్థన చేసి పెడతాడు. అంతే, పెడతాను అంతే. ప్రభా ఈ ఇంట్లో సుఖక్షేమాలు, నెమ్మది, ఆశీర్వాదాన్ని కలుగు చేయండి ప్రభా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, 5, 6, 7 జూన్ నెల జరగబోయే సభలు మీ నామమునకు మహిమకరముగా జరుగునుగాక. అనేక మంది ఆ చుట్టూ ఉన్న ప్రజలు నీ సన్నిధికి నడిపించబడుదురుగాక. అనేక మంది నీ సన్నిధిలో కృపను పొందుకుందురుగాక. అక్కడున్న ఆయా సంఘము అభివృద్ధి చెందునుగాక. ప్రభువా, ఈ సభలకు వాతావరణం ఎటువంటి ఇబ్బంది కలగకుండా మీరే మంచి వాతావరణాన్ని మాకు అనుగ్రహించి ఆ 3 రోజుల సభలను మహిమకరంగా పూర్తి చేయమని, దీవించమని యేసు నామం పేరట వేడుకొంచున్నాము తండ్రి.